సొలొమోను యెరూషలేముపై దేవుని అద్భుత మందిరాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణం మోషే ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారాన్ని పోలి ఉంటుంది. మహిమలోను నిర్మాణ వైభవంలోను దానిని వేల రెట్లు మించిపోయింది. దీని పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు, మొత్తం 3 అంతస్తులతో అద్భుతంగా నిలిచింది. ఈ ఆలయంలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం, ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే పవిత్ర గది. ఇక్కడ యాజకులు ప్రతిదినం సేవలు చేసేవారు. ఇక్కడ 10 బంగారు దీపస్తంభాలు, సన్నిధి రొట్టెల కోసం బంగారు బల్లలు, బంగారు ధూపవేదిక ఉంటాయి. దీపస్తంభాలు బాదం చెట్టు ఆకారంలో వాటి కొమ్మలపై పువ్వులు అద్భుతంగా చెక్కబడి ఉండేవి. గది మొత్తం బంగారు కాంతితో మెరిసిపోయి లోపలికి వచ్చిన వారికి ఆకాశంలోని కాంతిలో నడుస్తున్నట్టు అనిపించేది. ఆలయ గోడలను దేవదారు చెక్కతో కప్పి వాటిపై కెరూబులు, ఖర్జూర చెట్లు, పువ్వులు చెక్కించారు. అతి పరిశుద్ధ స్థలం, దేవుని సన్నిధి నిలిచి అత్యంత పవిత్ర గది. పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని 20 మూరలు. ఇక్కడికి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి ప్రవేశించేవాడు. ఈ గదిలో 2 బంగారు కెరూబులు ఉంటాయి. ఒక్కో రెక్క పొడవు 10 మూరలు. బాహ్య ప్రాంగణం, ఇక్కడ ప్రజలు బలులు అర్పించి ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు చెప్పేవారు. ప్రాంగణం ముందు 2 భారీ స్తంభాలు ఉన్నాయి. యాకిను, బోయాజు స్తంభాల పై భాగాలను అందమైన దానిమ్మ పళ్ళ ఆకారంలో అలంకరించారు. ఆలయం బయట 12 ఎద్దులపై నిలువబెట్టిన నీటి పాత్ర ఉంది. దానిని పవిత్ర సముద్రం అంటారు. మందిరం అంతా బంగారు కాంతితో ప్రకాశించి దేవుని మహిమను గుర్తు చేసేలా అద్భుతంగా కనిపించేది. సొలొమోను మందిరం దేవుని మహిమ దిగిన స్థలం. మందిరం కేవలం ఒక భవనం కాదు, ఇశ్రాయేలీల మధ్య దేవుడు నివసిస్తున్నట్లు తెలిపే సంకేతం. దేవుని సన్నిధి ఆలయంపై దిగిన ప్రజలందరూ ఆ మహిమను చూసి భయపడ్డారు.